హాయ్ అండి, నేను మీ కోమల. వెల్కమ్ టు మై ఛానల్ కోమల తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మొగలై ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కాజు, ఎగ్స్, మసాలా దినుసులు. నేను చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఆనియన్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కాజు మొత్తం మిక్సీలో వేసేసాను. మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి పేస్ట్. ఇది ఎగ్స్ ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కలర్ వచ్చింది, మరీ కలర్ కాదు, ఇలా సెట్. ఆయిల్ పోస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ పోసాను. దీంట్లో మసాలా, మసాలా అంటే ఏమీ కాదు, చెక్క, లవంగ, యాలక్కాయలు, జాఫల్, మిరియాలు, అంతే. నూరిన పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఇది బాగా వేగాలి, నూనె పైకి వచ్చేదాకా. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది. అడిగంటిందంటే బాగోదు. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే ఈ మసాలా వేగాలి కదా చక్కగా. అందుకోసం ఒక 2 గరిటెలు, దింటగట్లు పోసాను నేను. ఇలాగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ అడిగంటే వస్తుంది. ఆ ఉల్లిపాయలు తొందరగా అడిగంటుంది కాబట్టి చక్కగా ఇలాగా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇవ్వండి పెరుగు, ఇది 2 గరిటెలు తీసుకున్నాను. గుంట గరిటెలతోటి 2 గరిటెలు, ఇది సరిపోతుంది అన్నమాట. మసాలా, చికెన్ మసాలా ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు చికెన్ మసాలా, 2 స్పూన్లు మిరియాల పౌడర్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్. నేనైతే కొంచెం వేస్తున్నానండి, అందాజాగానే వేస్తున్నాను, మెజర్మెంట్ ఏం కాదు.
కొంచెం పావు స్పూను పసుపు. ఆల్రెడీ ఎగ్స్ వేపుకునేటప్పుడు పసుపు ఉంది కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇది చక్కగా వేగాలి. పెరుగు బీట్ చేసుకున్నా అండి. ఇదిగో పెరుగు ఇలా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగులో వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. క్రీము కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు. ఈ క్రీమ్ కూడా కొంచెం ఇలాగా వేగాలి. మిక్సీ కడిగిన వాటర్ ఇదంతాను. ఈ వాటర్ కొంచెం పోసి కొంచెం బాగా ఉడకాలి మసాలా. ఒక అర గ్లాస్ పోసానండి వాటరు. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేస్తాం. ఒక 2 నిమిషాలు కావాలి. అండి ఎగ్స్ వేసేసుకుంటున్నాను. ఇది చక్కగా కుక్ అవ్వాలి బాగా. కొంచెం నీళ్ళు పడతాయి ఎందుకంటే ఇది ఉడకాలి కదా, మసాలా ఉడకాలి కొంచెం. ఇంకా దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ ఏమి వేయకూడదండి, వేస్తే బాగోదు. ఈ పచ్చిమిరపకాయల కారం, ఈ మిరియాల పౌడర్ ఇదే, దీనికి ఇదే కారం, స్పైసీ అంతే. ఒక 5 నిమిషాలు ఉడకాలి. కొంచెం హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసాను, కొంచెం గరం మసాలా కూడా వేస్తే ఆ స్పైసీ బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఇలాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను కసూరి మేతి వేస్తున్నాను. కొంచెం ఉడకాలి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత అలా ఉంచుకోవాలి. కొంచెం థిక్గా కావాలంటే ఇది థిక్ ఆల్రెడీ అయిపోతుంది. ఇదండి చక్కగా నూనె పైకి తగులుతుంది ఆయిల్. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తాను. క్రీమ్
ఇది ఆప్షనల్ అండి, లాస్ట్లో వేసుకోవడం. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం వేసాను, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్. ఇంతే అండి, మొగలై ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, చక్కగా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొగలై ఎగ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.